గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని రామస్వామి గట్టు వద్ద ఐటీఐ కాలేజ్ నిర్మాణానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, కలెక్టర్ తేజాస్ నందలాల్ పవర్ తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఐటీఐ కాలేజీ ఏర్పాటుతో అనేక మంది విద్యార్థులకు మేలు జరుగుతోందని మంత్రి తెలిపారు. మంచి ఉద్యోగాలు రావడానికి ఛాన్స్ ఉంది. సో వీటిల్లో ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ అనేది మనం అందరం చూస్తున్నాం, కానీ ఇప్పటి వరకు రిపేర్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. దాన్ని అసెంబుల్ చేసుకోవచ్చు, వాళ్ళు సొంతంగా కూడా ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది. 2160 1 బెడ్రూమ్ ఫ్లాట్స్ పూర్తి చేసి హుజూర్ నగర్ పట్టణంలో ఇల్లు లేని వారికి ప్రతి ఒక్కరికి కేటాయింపు చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. ఈ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఈ ఫ్లాట్స్ కి బెనిఫిషరీస్ ఎంపిక ప్రక్రియ మీరు ఇంకొక 4 రోజుల్లో మొదలు పెట్టండి. ఆ ఫ్లాట్స్ పూర్తి అయ్యేసరికి ఈ బెనిఫిషరీస్ కూడా లిస్ట్ తయారు కావాలి. ఎక్కడ అవినీతికి ఆస్కారం లేదు. నేను చాలా స్ట్రిక్ట్ గా మనం చేస్తున్నా, పారదర్శకంగా ఇల్లు లేని వారికి ఇల్లు కేటాయింపు పడతాయని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో జిల్లా స్థాయి అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, డిఆర్ఓ చంద్రశేఖర్, ఆర్టీఓ వాణి పాల్గొన్నారు. వివిధ శాఖల్లో పెండింగ్ పనులపై మంత్రి ఆరా తీశారు. గత 5 ఏళ్లుగా కాలువల్లో సిల్డ్ తొలగించకపోవడంపై ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో స్వచ్ఛమైన నీరు, అప్రకటిత విద్యుత్ కోతలను నివారించాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం మున్సిపాలిటీలో మరి యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి మంచినీళ్ళ సప్లై కానీ, శానిటేషన్ కానీ, అలాగే డెవలప్మెంట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఇవన్నీ కూడా మాట్లాడటం కూడా జరిగింది. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేపట్టాల్సినటువంటి ఏదైతే ఇక్కడ పనులు ఉన్నాయో దాదాపు 63 పనులకి వీళ్ళు పంపించడం జరిగింది. 17 కోట్ల రూపాయలతో దానికి సంబంధించి శాంక్షన్ కావాల్సింది ఉంది. ఇమీడియట్గా దాన్ని మరి ఉన్నతాధికారుల పై దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్గా శాంక్షన్ చేసుకొస్తే ఈ మ్యాక్సిమం ఈ వర్షాలు పడేలోపు చేయగలిగినటువంటి వీడ్ కానీ, దాంట్లో వచ్చేటటువంటి షిల్ట్ కానీ ఇమీడియట్గా తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటి మీద దృష్టి పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా మరి ఆర్డబ్ల్యూఎస్ మంచినీళ్ళకు సంబంధించి కూడా మరి ఈరోజు జనజీవన్ మిషన్ అని రేపు ఇంటింటికి మంచినీళ్ళు పంపివ్వాలనేది, కుళాయిలు ఇవ్వాలనేది మరి గ్రామాల్లో ప్రతి మహిళ కోరుకున్నారు. ఫస్ట్ దాని మీదే మేము దృష్టి పెట్టడం జరుగుతుంది. దాదాపు జలజీవన్ మిషన్ కింద 225 కోట్ల రూపాయలు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. అయితే దాన్ని ఎలా తీసుకెళ్ళాలి అనేది ఒక డిపిఆర్ తయారు చేయమని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా సోర్స్ ఏదో ముఖ్యంగా వాటర్ స్టోరేజ్ కూడా ఉండాలా. టోటల్ ఇప్పుడు మచిలీపట్నం, పెడన, మరి వచ్చే మెడికల్ కాలేజ్ కానీ, పోర్ట్ కానీ అన్నిటికి కూడా తరగటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మీదే మొత్తం భారం పడతా ఉంది. దానివల్ల టౌన్కి రేపు పొద్దున రాబోయే కాలంలో ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం మరి డిపిఆర్లు తయారు చేయమని చెప్పడం కూడా జరిగింది. దాదాపు 220 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఇంకా అవసరం అయితే మరి ఎంపీ గారు ఉన్నారు, బాలశౌరి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా పెట్టి ఇమీడియట్గా అవి కూడా తెచ్చుకోగలిగితే బందర్ మండలంలో ఉన్న 21,500 ఇళ్లకి ఇంటింటికి మంచినీళ్ళు కుళాయి ఇచ్చి మేము 1 ఇయర్లో దీన్ని టార్గెట్గా పెట్టుకొని చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం, ఇమీడియట్గా కార్యక్రమాన్ని చేయడం కూడా జరుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనను కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన బండి సంజయ్ కి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కొండగట్టు అంజన్నకు బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతో కేంద్ర మంత్రి అయ్యానని చెప్పుకొచ్చారు. కరీంనగర్ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని బండి సంజయ్ తెలిపారు.
श्रीमान सम्मान कार्ड आपके निरीक्षण के लिए चाल बजाइएगा। लाइन मुड़ो वैसे కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ఒక ఆలోచనతో ఇంత పెద్ద మెజార్టీ నాకు అనిపించలేదు. దాని ఫలితంగానే ఇవాళ ఇంత స్థాయికి ఇలా కేంద్ర నాయకత్వం వల్ల నాకు బాధ్యతలు అప్పైపోయింది. తప్పకుండా వారు ఇచ్చిన బాధ్యతలను దాంతోపాటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందకుండా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి, ఈ దేశ రక్షణ కోసం, ఈ ధర్మ రక్షణ కోసం, ఈ సమాజ రక్షణ కోసం తప్పకుండా పనిచేస్తాను. నేను గతంలో కూడా కొండగట్టు అంజన్న స్వామి దేవాలయ అభివృద్ధికి అనేక విధాల ప్రయత్నం చేసినప్పుడు కూడా పాలకులు సహకరించకపోవడం వలన వాళ్ళ కనీసం ఏమాత్రం అభివృద్ధి లేకుండా ఉన్న విషయం వాస్తవం. ఇలా కొండగట్టు అంజన్న స్వామి దర్శనం కోసం తెలంగాణ రాష్ట్రం కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా నిరుపేద భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ కానీ గౌరవ దేవస్థానం కానీ. కాబట్టి వాళ్ళందరికీ కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన గతంలో ఉండేది. వాళ్ళ ఎన్నికల సందర్భం కూడా చాలా సందర్భాలు చెప్పారు ఇలా టెంపుల్ కారిడార్ చేద్దామని చెప్పి కూడా అనుకున్నాం. కానీ గతంలో ఉన్నటువంటి పాలకులు సహకరించకుండా అభివృద్ధి ముట్టుబడింది. వాళ్ళు ఇచ్చిన హామీలు అవి నెరవేర్చలేదు. వాళ్ళు చేయలే, చేస్తామంటే మాకు సహకరించలే, చేసే అదృష్ట అవకాశం మాకు రాకుండా. కాబట్టి ఈసారి తప్పకుండా రాజకీయాలకు అతీతంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆంజనేయ స్వామి వారి సన్నిధానం నుంచి ఈ దేవాలయాల అభివృద్ధి కోసం రాజకీయాలను పక్కబెడతారు. పేరు ప్రఖ్యాత గురించి ఆలోచించకుండా ఈ దేవాలయాల అభివృద్ధే లక్ష్యంగా అందరం కలిసిమెలిసి ఆ ఎజెండాను ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కిష్టాపూర్ గ్రామంలో బాల వికాస్ నీటి శుద్ధీకరణ పథకాన్ని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ నీటి శుద్ధీకరణ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. బాల వికాస్ ఫౌండేషన్ వారు గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించే లక్ష్యంతో ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బాల వికాస ప్రాజెక్ట్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ కోఆర్డినేటర్ ప్రసూన్ రెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే మన ముదోల్ నియోజకవర్గంలో కానీ అక్కడ పాల్గొండ ఆర్మూర్ నియోజకవర్గంలో ఎంతో తేడా ఉంది. అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ సక్రమంగా జరుగుతున్నాయి, ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ సక్రమంగా జరగచ్చింది. వాళ్ళు కూడా మన తెలంగాణ వాసులే, మనం కూడా తెలంగాణ వాసులే. అదే గోదావరి నీళ్ళతో మనకు కూడా వస్తాయి, వాళ్ళకు కూడా వస్తాయి. కానీ వాళ్ళకు ఎటువంటి భేదాలు లేకుండా, పక్షపాతం లేకుండా ఎలక్షన్స్ వస్తాయి, ప్రతి ఒక్క పార్టీ నిలబడతాడు, వాళ్ళని కూడా గెలుస్తాడు, ఓడిపోతాడు. కానీ ఇరిగేషన్ విషయం కానీ, ఊరు విషయం కానీ పార్టీ బేసిస్ చేసుకుంటే ఎప్పుడు కూడా ఊరు బాగుపడ్డదని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిన తర్వాత మన ఊరు మన శ్రేణి మనం డెవలప్మెంట్ చేసుకున్నా, ఇరిగేషన్ డెవలప్మెంట్ చేసుకున్నా, ఊరు డెవలప్మెంట్ చేసుకున్నా అనుకుంటేనే ఇవాళ మన ఊరు డెవలప్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక రాజురా గ్రామంలో టీచర్ స్టాఫ్ కూడా లేకున్నా వీడిసి వాళ్ళు అక్కడ టీచర్ స్టాఫ్ తీసుకొని మన స్కూల్ అనుకుని అక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్ బంద్ చేసుకొని సక్రమంగా నడిపిస్తున్నారు. అట్లా ప్రతి ఒక్క మా తెలంగాణ స్టేట్ లో కానీ మా ముదోల్ నియోజకవర్గం కానీ సక్రమంగా నడిస్తే మనం ఎంతో ముంగట పోతామని మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ ప్లాంట్ వారు ఏదైతే మనకు డొనేషన్ ఇచ్చారో బాల వికాస్ వాళ్ళు చేసిన ఎవరైతే ఇక్కడ కష్టపడ్డారో, జిల్లా మేనేజర్ అనుకోండి, ప్రాజెక్ట్ మేనేజర్ అనుకోండి, తర్వాత ఇక్కడ పని చేయడానికి కష్టపడ్డ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు నేరెళ్ల నర్సింగం గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, జిల్లా కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి మునిగల రాజు, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో ఇసుక అక్రమ రవాణా దందా 3 పువ్వులు 6 కాయలుగా అన్నాచందంగా నడుస్తోంది.
కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. రాత్రి అయ్యిందంటే భారీ లారీల్లో రవాణా చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డకట్ట వేయాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వానికి ₹1,00,000 గండి పడుతున్నాయి. రాత్రి సమయంలో లారీలు అతివేగం హారన్లతో నిద్ర లేకుండా చేస్తున్నారని నక్కగూడెం గ్రామస్తులు ఇసుక లారీలను అడ్డుకున్నారు. అధికార పార్టీ నాయకులు కనుసన్నల్లోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని గ్రామస్తులు ఆరోపించారు. బహిరంగంగానే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయం ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాహుల్ గాంధీ కృషి చేస్తున్నాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ రాహుల్ గాంధీ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాసం సన్నిధిలో ప్రత్యేకంగా కేకును కట్ చేసి వారి జన్మదిన వేడుకలను వేల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బయట ప్రజల అభ్యున్నతి కోసం, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుపుతూ అనేక మందికి ఆదర్శప్రాయుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఓవైపు మతం పేరిట, ఓవైపు ప్రాంత భాష ప్రయుక్త రాష్ట్రాలుగా విడదీయాలని చూస్తున్నటువంటి ఆప్కా బార్ 400 సీట్ అనేటువంటి నినాదంతో ముందుకు వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని దేశంలో నిలువరించడానికి పోరాటం చేసినటువంటి యోధుడిగా మనందరం చూసినాం రాహుల్ గాంధీ గారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు చేసినటువంటి భారత్ జోడో పాదయాత్ర కానీ, మణిపూర్ నుంచి ముంబైకి వారు చేసినటువంటి పాదయాత్ర కానీ భారతదేశ ప్రజలను కదిలించి 4,000 సీట్లు అన్నటువంటి భారతీయ జనతా పార్టీ 300 సీట్లు కూడా రాకుండా చేసి కేవలం 240 సీట్లకే పరిమితం చేస్తూ సంకీర్ణ ప్రభుత్వంగా ఈరోజు ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పరిచే విధంగా వారు పోరాటం చేసినటువంటి బట్టే నా ఇష్టానుసారం ఈ దేశాన్ని అంటున్నటువంటి 10 సంవత్సరాల పరిపాలన నుంచి సంకీర్ణ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి నైతికంగా విజయం రాహుల్ గాంధీ గారు అని చెప్పని భారతదేశంలో ఇప్పటికీ అనేక మంది చర్చల సందర్భంలో వారి పుట్టినరోజు రావడం, ఈ సందర్భంగా వారి ఆదర్శాలను తీసుకొని ముందుకు పోసినటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని మాకు సందర్భం చెప్తున్నాం. రాబో రోజుల్లో కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎలక్ట్రికల్ డిఈ ఇంటిని జన సైనికులు ముట్టడించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై డిఈ మన్నెం విజయ్ భాస్కర్ రావు అనుచిత పోస్టులు పెట్టాడని ఆరోపించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పొరపాటున షేర్ చేశానని డిఈ విజయ్ భాస్కర్ రావు చెప్పడంతో డిఈ చేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయించారు. అంటే మిమ్మల్ని పెట్టమని అవసరం వస్తుంది. ఏమండి ఇదేంటండి జైలుకి బోర్డు మీద పడినా పావలాగాడ ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఇది మీదా కాదా?
దూరం వెళ్దామంటే దూరం వెళ్దామండి, దూరం వెళ్దామంటే దూరమే వెళ్దాం. ఒకటండి పరిష్కారం, పవన్ కళ్యాణ్ గారికి తీసుకొస్తాం, ఉప ముఖ్యమంత్రి గారు ఆయన పాలాభిషేకం చేసి క్షమాపణ చెప్పండి మాకు చాలు. లేదు దూరం వెళ్దామంటారా? మేము ఎలక్షన్ కమిషన్ పాలాభిషేకం చేయండి, చంద్రబాబు నాయుడు గారితే పవన్ కళ్యాణ్ గారితే పాలాభిషేకం చేయండి. దొంగ మాటలు మాట్లాడబాండి, తెలివితేటలుగా మాట్లాడుతున్నారు. పావలాగాడు బూతులు తిడతాం తెలుసా? బూతులు తిడతాం తెలుసా అంట. ఎరా పావలా మీ అమ్మ చేస్తే సంసారం, జగనన్న చేస్తే విచారం. అయినా ఇది జగనన్న ఇల్లు కాదు, ప్రభుత్వం భవనం. ఎరా పావలా ఎవరికైనా ఇదే చేస్తాయి. మా జనసేన పార్టీకి కానీ మా జనసేన నాయకులు కానీ జోలికి వస్తే ఎవరిని క్షమించలేదు, ఎవరిని వదిలిపెట్టేది. ఒక ఎంప్లాయీ ఉండి జస్ట్ చలమేస్త మీద కూడా పెట్టాడు. మీరు మాట్లాడిన దానికల్లా పెద్ద బూతులు కాదులే, చూడండి చంద్రబాబు నాయుడు గారు కూడా నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై ప్రధాని మోదీ స్పందించాలని నిర్మల్ జిల్లా పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఫ్లెక్ కార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా అధ్యక్షుడు వాగ్మేరే మహేంద్ర మాట్లాడుతూ పరీక్షపై చర్చా కార్యక్రమం నిర్వహించే మోదీ నీట్ అవకతవకలపై సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలన్నారు. పేపర్ లీకేజీలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ ధర్నాలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు పవర్ కిరణ్, విద్యార్థులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహించారు. ఆ నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా అన్ని రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేకపోవడం చాలా సిగ్గుచేటైన చర్య. ఎప్పుడు కూడా జరిగినవి కనివిని ఎరగని అన్నట్టు ఒకేసారి 67 మంది ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది చాలా అసాధ్యమైన విషయం. కాబట్టి ఒక బీహార్లోనే ఒక పరీక్ష కేంద్రంలో 8 మంది ఫస్ట్ ర్యాంక్ ఉంచారంటే 8 మంది ఫస్ట్ ర్యాంక్ సాధించారంటే ఎంత దాంట్లో లీకేజీ ప్యాకేజీ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వెంటనే నరేంద్ర మోదీ కావచ్చు, కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు కావచ్చు, వెంటనే నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించి అవకతవకలకు పాల్పడినటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఈరోజు పీడీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జల్సాలకు అలవాటు పడి సులువుగా సొమ్ము సంపాదించేందుకు బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని వికారాబాద్ జిల్లా తాండూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురిలో 2 మైనర్లుగా గుర్తించారు. నిందితుల నుండి 6 బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు ఇవ్వాలని ప్రజలను కోరారు. దగ్గర మన ఎస్ఐ కాశీనాథ్ అండ్ సిబ్బంది వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు వీళ్ళు వంశీకృష్ణ గౌడ్ అండ్ మరియు బిడ్డ చేసుకుంటున్న 2 వ్యక్తులు ఆ స్ప్లెండర్ ప్లస్ వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తుంటే అతను ఆపి చెక్ చేయడం జరిగింది. ఆ వెహికల్ యొక్క పత్రాలు లేవు, దానికి ఓనర్షిప్ పర్టికులర్స్ ఇవ్వడం వాళ్ళు లేదు. దాన్ని వాళ్ళు క్వశ్చన్ చేయడం వల్ల వాళ్ళు ఈ బండిని దొంగతనం చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళని విచారించగా తెలిసిందేమంటే వాళ్ళు ఇది బైక్తో కాకుండా ఇంకా 5 బైకులు, టోటల్గా 6 బైకులను వాళ్ళు దొంగతనం చేసినట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. ఈ 6 బైక్స్లో 2 బైక్స్ యాలాల్ పోలీస్ స్టేషన్కి సంబంధించి నమోదైనాయి. ఒకటి హీరో హోండా స్ప్లెండరు, ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వెహికల్. ఇది కాకుండా తాండూరు పట్టణానికి సంబంధించిన ఒక వెహికల్. ఇది కాకుండా వికారాబాద్ టౌన్కి సంబంధించి ఒక వెహికల్ ఉంది. మరో 2 వెహికల్స్ హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో నుంచి దొంగతనం చేసినామని చెప్పినారు. ఆ వెహికల్ యొక్క ఇంకా ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ కేసుకు సంబంధించి అనేది ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సింది.
ఈ 6 బైక్స్ని మనం రికవరీ చేసి ఆ నిందితులు ఇద్దరిని కూడా కోర్టుకి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క వెహికల్స్ని వాళ్ళ యొక్క వారి ఇళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళ ఇద్దరితో పాటుగా వీళ్ళకి మరో 2 మైనర్ అబ్బాయిలు కూడా వాళ్ళకి సహకరించారు. వీళ్ళ గ్రూప్లో ఉన్నారు. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ.